హలో ఫ్రెండ్స్, డిజైనర్ హ్యాంగింగ్స్ రెడీ చేయడానికి 5.5 ఇంచులు గల 2 స్క్వేర్ బిట్లని మనం తీసుకోవాలి. ఈ 2 స్క్వేర్ బిట్లు ఒకదానిపైన ఒకటి పెట్టి మనం 4 వైపులా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. వీడియోలో నేను ఏ విధంగా చూపిస్తున్నానో చూడండి, అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నాలుగు వైపులా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ కొనలు మేము కొంచెం కొంచెంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకొని మధ్యలో ఒక హోల్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఆ హోల్లో నుంచి మనం క్లాత్ని తిరగదిప్పాలి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు నీట్గా అర్థమవుతుంది. ఒక కమ్మీ సహాయంతో లేకపోతే స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ కొనలను మీరు నీట్గా వచ్చేటట్లు చేసుకోండి. చూడండి, స్క్వేర్ షేప్ వచ్చింది కదా. ఈ విధంగా దీని మీద మనం 4 వైపులా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ 4 వైపులా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం దీనికి కావాల్సిన కలర్ తీసుకొని మనం లేస్ అనేది అటాచ్ చేయాలి. చిన్నగా నీట్గా 4 వైపులా వచ్చేటట్లు లేస్ అనేది మనం కుట్టుకోవాలి. ఈ డిజైనర్ హ్యాంగింగ్స్ డ్రెస్సుల పైన, బ్లౌజుల పైన చాలా బాగుంటాయి. ఈ వీడియోని చూసి మీరు ఈ హ్యాంగింగ్స్ కుట్టడం ట్రై చేయండి. ట్రై చేసి ఎంతమంది కుట్టారు, ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విధంగా 4 వైపులా లేస్ కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. 1 ఇంచు గ్యాప్ వచ్చేటట్టు మనం ఈ విధంగా గీసుకోవాలి. తర్వాత దీని హోల్ మధ్యలో థ్రెడ్ అనేది పెట్టుకొని మనం డ్రా చేసిన దాని మీదుగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఇదే విధంగా మడిచి ఇదే విధంగా 1 ఇంచుకి మనం డాట్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత తిరగదిప్పాలి. బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.